దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగినటువంటి కార్యక్రమానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్, పాతపల్లి ఎల్లయ్య ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఆరోగ్యశ్రీ 108, 104, ఉచిత విద్య, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు పరచడంతో పాటు సింగరేణి స్థలాలలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న సుమారు 18,000 కుటుంబాలకు పట్టాలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ దివంగత నేత రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన ఈ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేసిండు, బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా మేలు చేసిండో ప్రజలందరూ తెలుసు. ఈరోజు ఒక రిక్షా దొక్కేవాడి కొడుకు కూడా, ఒక కూలి చేసేవాడి కొడుకు కూడా ఇంజనీర్ చదువుకున్నదంటే అది రాజశేఖర్ పెట్టిన భిక్షే, అది కాంగ్రెస్ పెట్టిన భిక్ష అని చెప్పి మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవానికి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో గుండె మార్పు కానీ, ఏ వైద్య సౌకర్యం కానీ చేయించిన ఘనత తనదే. స్కూల్స్ కానీ, విద్యార్థులు కానీ మహిళా లోకానికి పావులవాటి రుణం ఇచ్చిన ఘనత కూడా ఆయనదే. ఇందిరామ ఇల్లు నా హయాంలో 2006లో ఇక్కడికి వచ్చినప్పుడు తను ఇక్కడ దాదాపుగా మేము అందరం కూడా శ్రీధర్ బాబు గారు, మక్కర్ సింగ్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా విజ్ఞప్తి చేసి సింగరేణి యాజమాన్యం మరి ఏదైతే కార్మికుల సంక్షేమం కోసం మరి పేదవాళ్ళు ఇల్లు కట్టున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వమంటే మరి పట్టాలు ఇచ్చిన ఘనత కూడా అది కాంగ్రెస్ పార్టీదే, అది వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి కూడా అందరూ కూడా గమనించాలి. వారు అకాల మరణం చెంది 15 సంవత్సరాలు అవుతుంది. 15వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలైనటువంటి రాష్ట్ర ప్రజానికానికి అనేక సేవలు అందించి మరి 108 కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడంలో మొట్టమొదటి వ్యక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రథమ స్థానంలో ఉండేది. ఈరోజు ప్రజలంతా గుర్తిస్తూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మ శాంతించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి మహానాయకుడిని వర్ధంతి జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ మరి ఆయన యొక్క ఆశయాలను తుదకంట కొనసాగించాలని, ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా మరి వారు ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా వైఎస్ ఆశయాలను సాధించడం కోసం ముందంజలో ఉంటున్నారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా బడుగు బలహీన వర్గాలు మరి పేదల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి అందరూ కూడా ముక్త కంఠంతో వైఎస్ గారికి నివాళులర్పిస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మరి ఈ ప్రాంతంలో ఆయన చేసిన సేవలకు గుర్తించి ఆయన యొక్క విగ్రహాన్ని ఎక్కడో ఒక కాడ ప్రతిష్టాపన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. తప్పకుండా నెక్స్ట్ వర్ధంతి వరకు ఆయనను ఎక్కడో ఒక కాడ ఆయన శిలాఫలకాన్ని, ఆయన యొక్క విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించాలని, ఎక్కడో ఒక జాగాలో ముఖ్యమైన ప్రదేశంలో కూడల్లో ఆవిష్కరించడం తప్పకుండా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు దీటి బాలరాజు, పొమ్మక్క రాజేష్, యుగేందర్, నాయని ఓదలి యాదవ్, కొప్పుల శంకర్, సింహాచలం, ఫజల్, గట్ల రమేష్, పెద్దలి ప్రకాష్, గుంపుల తిరుపతి, రాచకొండ కోటేశ్వర్లు, దాసరి విజయ్, మాలెం మధు, ఆడిపు రవి, నజీముద్దీన్, కౌటం సతీష్, బోయిన్ మల్లేష్, గుండెటి శంకర్, బొంతల లచ్చన్న, వాజిద్ బేగ్ తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.